ఇక్కడ మనతో పాటు పెద్ద ఆయన ఉన్నాడు, ఒకసారి మాట్లాడదాము. వీళ్ళ కాలంలో మరి డ్రోన్ స్ప్రేయర్లు ఇట్లాంటివి అవి ఏం లేవు కదా, మరి ఇప్పుడు ఎట్లున్నది అప్పుడు ఎట్లుంటుండే అన్ని అడుగుదాము. నమస్తేనే. నమస్తే. మీకు ఎన్ని ఎకరాలు ఉంది పొలం? నాకు 30 ఎకరాలు. 30 ఎకరాలు ఉంది. ఏమేమి పంటలు వేస్తాను? పత్తి, మక్క వేసిన, వరి, పల్లి వేస్తాం. పల్లి వేస్తారా? మరి మీ అప్పుడు మొత్తం ఇప్పుడు ఈ డ్రోన్ స్ప్రేయర్లు అన్న రమేష్ అన్న మంచిగా తీసుకొచ్చింది మీ ఊర్లో. ఇంతకు ముందు మీరు ఈ డ్రోన్ స్ప్రేయర్లు అంటే ఏందో మనకు తెలియదు కాబట్టి, మరి అప్పుడు ఎట్లా చేసేటోళ్ళు, ఇప్పుడు ఈ వచ్చిన తర్వాత ఎట్లున్నది మీకు? అప్పుడు అంటే అప్పుడు ఫస్ట్లో చేతి పంపులు. అవును, చేతి పంపులు పోయిన తర్వాత టైవాన్ పంపులు వచ్చినాయి. టైవాన్ పంపులు పోయిన తర్వాత ట్రాక్టర్లకు ఫిట్ చేసినాం. అవును, దాంట్తోటి నడిచినాం. ఫస్ట్ ఇంకా వీడికి తెచ్చడం అంటే రమేషే తెచ్చిండు. వీడికి ఫస్ట్ రమేష్ అనే రమేషే తెచ్చిండు, ఇంకెవరు తేలేదు. 3 సంవత్సరాలు ఆయన తెచ్చి 3 సంవత్సరాల నుండి దీంతో వాడుతున్నాడు. అప్పుడు ఎట్లుంటుండే? బాగా కష్టం ఉంటుండే. అప్పుడు కష్టం ఉంటుంది మరి, ఇంకా అది మంచులతోటి కదా. ఇది ఏంది లేదు, ఇప్పుడు అది పొద్దు స్నానం చేసేది ఇది 1 గంట సేపట్లో అయిపోతుంది. వాడతారా ఇప్పుడు? రమేష్ అన్న పిలుతారా మీరు? మీ 30 ఎకరాలు అంటున్నావు మొత్తం, ఇంక రమేషే కొడతాడు. మరి ఒక ఊరు ఏమైనా తగ్గితాడా, లేకపోతే మీకు కూడా గదే రేటు? అది మనం చెప్తే ఇంటాడా, అంతేనా? దానికి అదే పర్వాలేదు. మంచిగా స్ప్రేయింగ్ మొత్తంలో ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. అంటే మనము ఇప్పుడు మనుషులతో చేసేది వేరు. ఇప్పుడు మనం దగ్గరుండి అన్ని మొక్కలకు పడుతుందా లేదా అనేది చూసుకుంటూ పోతాం. ఇవి పైనుంచి పోతా ఉంటాయి కదా, కనపడుతుంది కదా అందులో. సెల్లో చూసుకుంటా కూడా ఏం లేదు, పర్వాలేదు, తొందరగా అయిపోతుంది పని, బాగానే కంట్రోల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు బాగుందంట డ్రోన్ స్ప్రేలతో? బాగానే ఉంది. ఇంకా మనుషులు లేకుండా ఒక్క మనిషి ఉంటే అయిపోతుంది. ఒక మనిషితోటి మొత్తం స్ప్రే. ఇప్పుడు దీనికి కొట్టాలంటే 4 మందులో పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయన ఇంకా నేను ఒకరి నుండి అయిపోతుంది. అట్లయితే పూలు ఎక్కువ ఇవ్వాలి, మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఎక్కువ ఇవ్వాలి. ఇట్లయితే తక్కువ. డబ్బులు ఇచ్చిన వాళ్ళకున్న పని తొందరగా అయితే లేదు, టైం మిగులుతుంది. అప్పుడు ఎంత ఖర్చు అవుతుండే, ఇప్పుడు దీంతో చేపిస్తుంటే ఎంత ఖర్చు అవుతుంది? ఇంకా మినిమం అప్పుడు అంటే మనుషులతోటి పెడితే ఇంకా రిస్క్ వచ్చేది. ఖర్చు కూడా ఎక్కువ వచ్చేది. ఇది వచ్చినాక కొంచెం తొందరగా అయిపోతుంది. ఖర్చు సేఫ్టీ ఉండదు అన్నట్టు దీంతో. సో మొత్తానికి అయితే అప్పుడు దానికంటే ఇప్పుడు డ్రోన్ స్ప్రేయర్ల కొంచెం ఖర్చు తక్కువ వస్తుంది, తొందరగా టైం కూడా కొంచెం మంచిగా సేవ్ అవుతుంది అని చెప్తున్నాడు ఆయన. నేను మర్చిపోయినా, నీ పేరేంది? నా పేరు వేముల సాయిల్. వేముల సాయిలు. వేముల సాయిలు 30 ఎకరాలు ఉందంట. ఈ 30 ఎకరాలకు కూడా మన రమేష్ అన్న తీసుకొచ్చినటువంటి డ్రోన్ స్ప్రేయర్లతోటే మందు పిచికారీ చేస్తుందంట. దీంతో ఖర్చు కూడా తక్కువ వస్తుందంట, టైం కూడా సేవ్ అవుతుందని చెప్తుంది.